హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? ఇది చాలా పాతకాలం వంట అండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కొబ్బరి తురుము. చూడండి, కొబ్బరి ఇలా తురిమేసుకొని పెట్టేసుకోవాలి. చెక్క అట్లా సరిపోతుంది. మీకు సరిపడా ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. మరీ ఎక్కువగా కాకుండా, సన్నగా కావాలంటే సన్నగా తరిగి పెట్టుకోండి, లేకపోతే లావుగా తరిగి పెట్టుకోండి. బెల్లం కూడా ఇలా తరిగి పెట్టేసుకోవాలండి. బెల్లం తడిచిపోయింది కాబట్టి వర్షాకాలంలో మెత్తపడిపోయింది, అందుకని ఇలా ఉంది. గట్టిగా ఉంటే పగలగొట్టి పొడిలాగా చేసి పెట్టేసుకోండి. మీరు ఎంత కావాలంటే 1 kg మీ మెజర్మెంట్కి తగ్గట్టుగా ఒక గ్లాస్ మెజర్ తీసుకుంటున్నాను నేను. గ్లాస్ మెజర్కి ఇదంతా సరిపోతుంది. లేదు మీ స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చాలా మెత్తగా అయిపోయిందండి బెల్లము, అసలు రావట్లేదు. ఇలా తురిమి పెట్టేసుకోండి, మీకు ఎంత కావాలో అంత. ఇది చాలా పాతకాలం వంట అండి. నడుము నొప్పికి, పిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఇవి తినిపిస్తారండి. చూడండి, ఇలా వాటర్ పెట్టేసుకోవాలి గిన్నెలో. ఇలా వాటర్ పెట్టేసుకున్న తర్వాత కింద హీట్ చేసేసుకొని పైన క్లాత్ కట్టేసుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకోండి ఎవరైనా. మీకు కావాల్సింది ఇవి కొబ్బరి తురుము, బెల్లము ఇలా తురుము పెట్టేసుకోండి. వాటరు పెట్టేసుకునే ముందు తడిపి పెట్టేసుకోండి క్లాత్, అప్పుడు చాలా బాగా వస్తుంది. ఈ పిండి ఆ క్లాత్కి అతుక్కోపోకుండా ఈజీగా వచ్చేస్తుంది తీసుకునేటప్పుడు, ఆవిరికి ఉడికినప్పుడు. ఇలా నేను కట్టేస్తున్నాను చూడండి, ఇలా కట్టి పెట్టేసుకోవాలి క్లాత్కి, లేకపోతే కాలిపోతుంది. ఈ గిన్నె మనం ఎంత పెట్టుకున్నామో అంతే సేమ్ పైన గిన్నె కూడా ఉండేటట్టు చూసుకోవాలి. ఇవే కాదు, నేను చూపించిన విధంగానే కాకుండా వేరే ఇడ్లీ పాత్రలో కూడా పెట్టేసుకోవచ్చండి. ఇలా ఆవిరికి ఉడికి పెట్టేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా ఇట్లాగా టైట్గా క్లాత్ కట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకోవాలి. ఒక పక్క వాటర్ హీట్ అవుతున్నప్పుడు చూడండి, ఇడ్లీ పిండి, ఇది ఇడ్లీలు వేసుకుంటాం కదా, ఆ పిండి ఒక గ్లాస్తో వేసేసుకొని వాటర్లో కడిగి పెట్టేసుకోవాలి. కొంచెము తడిపేసి ఇలాగ వాటర్ లేకుండా ఇలా పొడిగా పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా. ఇలా తడిపి పెట్టుకోవడం వల్ల పిండి పొడిగా బాగా వస్తుందండి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి, బెల్లము కొంచెం చాలు, బెల్లము ఎక్కువ వేసుకోవాలి. కొబ్బరి తురుము, ఇలాచి ఇలాగా వేసేసుకుంటే చాలండి. చక్కెరలో పొడిగొట్టి కూడా వేసేసుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం, ఆప్షన్ అది. పాలు, మీగడతో కలిపిన పాలు, ఇవి మొత్తం పొడిగా కలిపేసుకొని పెట్టేసుకోవాలి పక్కన. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా కలిపితే ముద్దలా రావాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా ముద్దలాగా వస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మరీ వాటర్గా ఉండకూడదు, మరీ డ్రైగా ఉండకూడదండి. కొంచెం ఉండాలి పాలు, చాలా టేస్ట్గా వస్తుంది. కొంచెం రాగిపిండి, చూడండి నేను చూపిస్తున్న విధంగా కొంచెం రాగిపిండి అంతే. ఇది కూడా బాగా కలిపేసుకోవాలి. దాంతో పాటుగా కలిపేసుకుని ఇప్పుడు కూడా ముద్దలాగా వచ్చేటట్టే చేసుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. మొత్తం చేత్తో ఇలా ఉండలు లేకుండా, బెల్లం కరిగిపోతుంది. ఇప్పుడు ఇలాగా పరిచేసుకోవాలండి, పొడిగా చేసి పెట్టుకోవాలి. అప్పుడే ఉడుకుతుంది. ఇలా ముద్దలుగా వేస్తే ఉడికిపోదు, బాగోదండి, పచ్చిగా ఉంటుంది. ఆవిరికి ఉడకాలంటే ఇట్లాగ మొత్తం చేత్తో ఇలాగ స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి, అప్పుడు చాలా బాగా ఉడుకుతుందండి ఇడ్లీ పిండి మొత్తం. ఇది చాలా హెల్తీ కూడా, టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు చేస్తుండగానే తినేస్తారు.
ఒక్కసారి చేసి అలవాటు చేయండి. పిల్లలకి, మెచ్యూర్ అయిన పిల్లలకి నడుముల నొప్పులు రాకుండా పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా ఆవిరికి ఉడికిపోయింది. సేమ్ ఎంత ఉందో అంత గిన్నె పెట్టుకోవాలి. అప్పుడు ఆవిరి ఎటు పోకుండా తొందరగా ఉడుకుతుందండి పిండి. చూడండి పొగలు ఎలా వస్తున్నాయో. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి ఉడికిందా లేదా అని. స్పూన్ పెట్టైనా చూసుకోవచ్చు, స్పూన్కి తగలకుండా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చూడండి, బోండాలు ఇట్లా చేసుకునేది ఉంటుంది కదా, ఇట్లా చేతితో తాగైనా చూసుకోవచ్చు. ఇప్పుడు తీసి పక్కన ఒక గిన్నెలో వేసేసుకుంటున్నానండి. ఉడికిపోయింది మొత్తము. గిన్నెలో వేసేసుకున్న తర్వాత మనం బెల్లము తరిగి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం దాంట్లో వేసి కలిపేసుకోవాలండి. ఇప్పుడు వేడి మీద ఉంటుంది కాబట్టి బెల్లం తొందరగా కరిగే ఛాన్సెస్ ఉంటుంది. మిగతా మనం కొబ్బరి తురుము ఉంది, అది మొత్తం వేసేసుకోవాలి. చాలా వేడిగా ఉందండి, అందుకోసం నేను స్పూన్ పెట్టి కలుపుతున్నాను. ఇలా ఇప్పుడు తొందరగా కలిపి ఇలా కరుగుతుందండి బెల్లము, లేకపోతే కరగదు. చాలా వేడిగా ఉంటుందండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మా పాప కొంచెం బెల్లం వేస్తూ ఉంది, నేను కలుపుతూ ఉన్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. కలిపినంతసేపు కూడా ఉండదండి, తొందరగా తినేస్తారు పిల్లలు. మనం అంతా ఇంట్లో చేసుకున్నవే కాబట్టి, బయట నుంచి తెచ్చుకున్నవి ఏం లేవు కాబట్టి ఇలా చేసి మనము కలిపి పక్కన కొంచెంసేపు పెట్టేసామనుకోండి, బెల్లం కరిగిపోతుంది. అప్పుడు ఇంకోసారి కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని ఉండలు చుట్టేసుకొని తినడమే. ఇట్లా కూడా తినేసేయచ్చు. ఉండలు కలిపితే పిల్లలు తీసుకొని తినడానికి బాగుంటుంది కదా. చూడండి, ఆ బెల్లం కూడా మొత్తం వేసేసుకొని సరిపడా వేసుకోవాలి బెల్లము. మొత్తం కలుపుతూ ఉండాలండి, కలుపుతూ చేసుకోవాలి. ఎంత కావాలో బెల్లం అంత టేస్టీ తగ్గట్టు వేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి ఉంటే కూడా వేసుకోండి మీరు. నేను ఫస్టే వేసేసాను కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. ఫస్ట్లో నెయ్యి వేయడం వల్ల పిండి ముద్దలుగా కాకుండా పొడిగా వస్తుంది. ఇప్పుడు చూడండి, కలిసిపోయింది మొత్తము. ఇప్పుడు ఉండలు చుట్టేసుకొని తినేయడమే. చాలా హెల్త్కి మంచిదండి ఇది. బెల్లము, నెయ్యి, పాలు అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా హెల్త్కి, నడుములకి నొప్పి రాకుండా ఉంటుంది. పాతకాలంలో బాగా చేసుకుని తినేవాళ్ళు. అలాగే రాగి పిండి ఉండడం వల్ల చాలా మంచిది నడుముకి, హెల్త్కి కూడా. చూడండి, మా పాప చేస్తుండగానే తినేస్తుంది. ఇలా చేసి వంటలు చేసుకొని పెట్టేసుకొని తినేయడమే. చాలా పాతకాలం వంట అండి ఇది, చాలా హెల్తీ కూడా. తప్పకుండా చేసుకొని తినండి, మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. ఇలాంటి మనం అలవాటు చేస్తుండాలి పిల్లలకు కూడా, అప్పుడే చాలా హెల్తీగా ఉంటారు. ఇంట్లో ఫుడ్ కాబట్టి బయటవి కాకుండా. ఎంతసేపు బయట కుర్కురేలు. చూడండి, నేను చేస్తున్నాను, తినేస్తున్నారు ఇద్దరు పక్క నుంచి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.